ఉప్పల్ స్టేడియం ముందున్నాం, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, జై వీరు అండ్ వాళ్ళతో మాట్లాడిద్దాం. ఫస్ట్ సార్ మీ పేరు? శక్తి రవికుమార్ అండి. మీ పేరు సార్? శక్తి నవీన్. శక్తి రవికుమార్ గారు. సో టెస్ట్ మ్యాచ్ ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందండి. ఐ ఫీల్ రియలీ వెరీ ప్రౌడ్. రియలీ ఐ వాంట్ టు సీ విరాట్ కోహ్లీ బికాస్ హీఈస్ ప్లేయింగ్ రియలీ వెరీ వెల్. ఓకే దట్స్. సో మీరు ఎవరికి చూద్దామని వచ్చారు? సార్ విరాట్ కోహ్లీ ఫ్యాన్. సో అవి कैसा लगेगा టెస్ట్ మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది? అంటే వన్ సైడ్ ఉండబోతుంది, ఎట్లా ఉండబోతుంది? యూ నో ఎవ్రీథింగ్. ఇండియా విల్ డెఫినెట్లీ విన్. సో జస్ట్ వీ కేమ్ టు వాచ్ ద మ్యాచ్. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ హ్యావ్ ఎ గుడ్ టైం సార్. థ్యాంక్ యూ. ఒక యంగ్ ఇండియన్ చూస్తున్నాం ఇక్కడ, అందరు ఎక్సైటెడ్గా వచ్చారు ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్కి. అండ్ అందరితో మాట్లాడేద్దాం. భయ్యా మీ పేరు? తాజ్. ఎలా ఉండబోతుంది అనుకుంటా టెస్ట్ మ్యాచ్? చాలా ఎక్సైటింగ్ ఉన్నా భయ్య. ఫస్ట్ అయితే మ్యాచ్ చాలా రోజుల తర్వాత హైదరాబాద్లో మ్యాచ్ జరుగుతుంది. అది టెస్ట్ అయినా ఏదైనా కానీ చాలా ఎక్సైటెడ్గా వచ్చాము మేము అందరం, మా తమ్ముళ్ళు, మా బ్రదర్స్, కజిన్స్ అందరం. మేము అందరం ఒక గ్రూప్గా ఫామ్ అయి వచ్చాము. చాలా ఎంజాయ్. ఫస్ట్ టైం ఆ టెస్ట్ మ్యాచ్? ఫస్ట్ టైం. రైట్. ఇంతకుముందు ఎక్కడ హైదరాబాద్ స్టేడియంలో మ్యాచెస్ చూసారా? ఐపీఎల్ చూసారా? ఐపీఎల్. రైట్. ఇవాళ టెస్ట్ మ్యాచ్ ఐపీఎల్ చూసారు అందరూ. టెస్ట్ అయితే ఫస్ట్ టైం. రైట్. ఇవాళ టెస్ట్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారు? తెలుగు రాజు आज का टेस्ट मैच कैसा होने वाला है? कौन ज़्यादा स्कोर करेगा? విరాట్ కోహ్లీ. विराट कोहली ज़्यादा स्कोर करेगा. अच्छा बात बोलो, टॉस గెలిస్తే ఏం చేయాలి? వి హావ్ టు చూస్ బ్యాట్ ఫస్ట్. సో ఈ మ్యాచ్ అన్ని డేస్కి తీసుకున్నారా, ఒక డేకి తీసుకున్నారా? అంటే సీజన్ పాస్ తీసుకున్నాం ఇద్దరు, కొందరు అయితే డైలీ వస్తున్నారు. రైట్. ఎవరు ఫస్ట్, कौन फर्स्ट बैटिंग करेगा अभी? बोलो. इंडिया. इंडिया करेगा. कौन मारेगा? अच्छा विराट कोहली. ये कहाँ लगवा के है? ये जो गालों में फ्लैग कहाँ लगवा के? अरे नहीं निकल जाता. बाहर. नाम क्या तुम्हारा? फरहान. చలో భాయ్, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హ్యావ్ ఎ గుడ్ టైం. థ్యాంక్ యూ. వర్సెస్ వెస్ట్ ఇండీస్ మ్యాచ్ ఇక్కడ చూస్తున్నాం. ఒక టెస్ట్ మ్యాచ్ జెర్సీలో, ఒక వన్డే మ్యాచ్ జెర్సీలో వచ్చేసారు. మాట్లాడదాం. భాయ్ ఆప్కా నామ్? వెంకట్. మీ పేరు? సతీష్. సో రైట్. ఫస్ట్ టైం ఆ టెస్ట్ మ్యాచ్ కూడా ముందు ఎప్పుడన్నా వచ్చారా? ఇంతకుముందు వెళ్ళారు సార్. ఇక్కడ ఉప్పల్ ఫస్ట్ టైం. ఉప్పల్ ఫస్ట్ టైం వచ్చారు. బెంగళూరు. మీరు? ఉప్పల్ ఫస్ట్ టైం. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ టెస్ట్ మ్యాచ్? బాగా జరుగుతుంది అనుకుంటున్నాను సార్. ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారు? ఫుల్ కోహ్లీ. కోహ్లీ ఎక్కువ స్కోర్ చేస్తాడు. సో అంటే ఈ టెస్ట్ మ్యాచ్ కూడా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ వన్ సైడ్ ఉంటుంది అనుకుంటున్నారు, అది ఎలా ఉండబోతుంది? చెప్పలేము. రైట్. ఇంతకుముందు ఏ టెస్ట్ మ్యాచ్ చూసారు మీరు? ఆస్ట్రేలియా, ఇండియా. రైట్. ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ గుడ్ టైం. థ్యాంక్ యూ. రైట్. చలో ఇంకో ఇద్దరు క్రికెట్ ఎంతూసియాస్ట్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. భయ్యా మీ పేరు? సాయి తేజాన్. మీ పేరు? సాయి కిరణ్. సో ఫస్ట్ టైం టెస్ట్ మ్యాచ్ చూస్తున్నారా, ముందు ఎప్పుడైనా టెస్ట్ మ్యాచ్ చూసారా? ఒకసారి కోహ్లీ 200 కొట్టినప్పుడు చూసాను. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. మా బ్యాట్లకి ఏంటంటే వెస్ట్ ఇండీస్ బ్యాటింగ్ చూడాలి ఇప్పుడు ఎలా ఉంటుందని. రేపు కూడా తీసుకున్నారు? నేను ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ కూడా చూసాను. ఓకే. సో చూసారా అసలు ఎవరు అంటే టీమ్స్ ఎవరెవరు ఉన్నారు, ఏం చేంజ్ జరిగిందో చూసారా? మన టీం వచ్చేసి ఏం చేంజ్ అవ్వలేదు. సో వాళ్ళ టీం చేంజ్ ఉంది. మొత్తానికి కోహ్లీ కోసం వచ్చాను. కోహ్లీ అసలు అంటే ఇప్పుడు మీరు రేపు కూడా తీసుకున్నారు అన్నారు, బాగానే ఉంది. కానీ ఇవాళ 2 సెషన్స్లో వెస్ట్ ఇండీస్ ఆల్అౌట్ అయిపోతే బాగుండు అనుకుంటున్నారు కదా? ఓకే. అంటే కోహ్లీ బ్యాటింగ్ కోసం వాళ్ళ దాంట్లో ఇప్పుడు కిమర్ రోచ్ హోల్డర్ వచ్చారు టీమ్ బ్యాక్. సో బౌలింగ్ బాగానే ఉంటుంది. కొంచెం ఫైట్ ఇస్తారు అనుకుంటా. ఫస్ట్ మ్యాచ్ వన్ సైడ్ అయింది కదా. ఓకే. ఈ మ్యాచ్ ఫస్ట్ సెషన్లో ఆల్అౌట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా బ్యాటింగ్ చూడొచ్చు. హ్యావ్ ఎ గుడ్ టైం. చలో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇవాళ టెస్ట్ మ్యాచ్లో తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళే కాదండి, కన్నడ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ సార్, యువర్ నేమ్ ప్లీజ్? Hello, my name is Srinidhi. And you are from? I'm from Bangalore. So you have come to Hyderabad only to watch the match? No, it's not only for the match. So we want to look into Hyderabad as well. So we are on a 3-day trip. So we'll watch one-day match and then we'll go and roam around in Hyderabad. If India plays well, then yeah, he's Raghavendra. He's also from Bangalore. He's with me. If India plays well, we'll buy tickets for next 2 days and then we'll come over here for watching the match. Right. Actually, you are from Bangalore, so Virat Kohli is your boy. So what do you have to say about him? Virat Kohli is in very good form. I think he's going to make another century today. So we are hoping for that. And so he's going to cross more centuries. So we are wishing all the best to India team. So today definitely India make West Indies team all out within 2 sessions. So that they can bat again. Yeah, we are expecting India to bat. We would like India to bat first, but unfortunately Windies won the toss and they are batting first. So we want to see Prithvi Shaw's batting. So You have seen the teams of both the sides, or you have just seen the toss? I've seen. I think Jason Holder is back to the team after the first match. I think he's going to make an impact today because in the last match it was they bowled out within a day. So today probably they will give a fight to India. So even Virat Kohli is expecting the same. So they will fight again because this is the 2-match series. But you are not expecting a fight, right? I'm not expecting a fight. Being an Indian, there will not be any fight. India will definitely win within 3 days, and we'll go back on Sunday in the evening. Thank you. Right, have a good time. Enjoy. ఉప్పల్ స్టేడియం ముందున్నాం. ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 1. అండ్ ఇక్కడ జనాలందరూ కూడా ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు. మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, సుమంత్ గారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్. అండ్ ఒకళ్ళే వచ్చారా? ఒకళ్ళే వచ్చారు. సో ఏమనుకుంటున్నారు ఈ మ్యాచ్ గురించి, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు?
మోస్ట్లీ ఇది కూడా పోయిన టెస్ట్ మ్యాచ్ లాగా 3 డేస్లోనే అయిపోతుందని చెప్పి మళ్ళీ సండేకి డిలే చేయకుండా ముందే రావాల్సి వచ్చింది. సో ఎన్ని డేస్ తీసుకున్నారు వాళ్ళు, ఒక రోజు కన్నా ఇంకా తీసుకున్నారా? రేపటి కూడా సో ఏంటి టాస్ ప్రిడిక్షన్స్ ఏమంటారు, ఎవరు గెలిస్తే ఏం చేస్తారంటారు? ఎవరు గెలిచినా బ్యాటింగ్ తీసుకుంటారు. సో హైదరాబాద్ ఇంతకుముందు మ్యాచ్ ఎప్పుడైనా చూసారా మీరు? ఐపీఎల్ మ్యాచెస్ అన్ని ఇక్కడ చూస్తాం. టెస్ట్ మ్యాచ్ ఇది ఫస్ట్ టైం? ఫస్ట్ లైఫ్లోనే టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ టైం. సో ఎవరు బాగా ఎక్కువ స్కోర్ చేస్తారు అనుకుంటున్నారు వాళ్ళు? ओपनर्स डेफिनेटली. राइट, ऑल द बेस्ट एंड हैव अ गुड टाइम सर. थैंक यू. मोहम्मद इरशाद भाई हमारे साथ है, जानकारी करेंगे वो क्या सोचते हैं मैच के बारे में. सब बोलिए, फर्स्ट टाइम हमारे टेस्ट मैच देखने आप? हाँ, फर्स्ट सेकंड टेस्ट मैच सीरीज़ का फर्स्ट डे. और आप पहली बार टेस्ट मैच देख रहे स्टेडियम? हाँ, पहली बार टेस्ट मैच देखने के लिए आया मैं टेस्ट स्टेडियम में. राइट, बढ़िया. आपके राय में कौन अच्छा खेलने वाला है इस टेस्ट मैच में? एब्सोल्युटली इंडिया अच्छा खेलेगी, इससे कोई दौरा ही नहीं है. इंडिया वेस्ट इंडीज़ तो उतनी अच्छी टीम नहीं है फिलौखत टाइम पे. इंडिया एक मजबूत टीम है. इंडिया की टीम में कौन अच्छा खेलने वाला है, कौन प्लेयर अच्छा खेलने वाला है? आज तो विराट कोहली भी नहीं है ऐसा लग रहा है, तो मुझे लगता है ओपनिंग चार में से 2 अच्छे खेलेंगे आज. केएल राहुल हो सकते हैं, पृथ्वी शॉ, पुजारा भी हो सकते हैं. तो उम्मीद है आज अच्छा पहली तो अभी फील्डिंग है, तो हम चाहेंगे देखने वाले के लंच और लंच के बाद टीम वेस्ट इंडीज़ अलर्ट हो जाए और इंडिया बैटिंग करने आ जाए. राइट, और बॉलिंग में कौन अच्छा विकेट लेने वाला है आज? बॉलिंग में अब जैसा इंडिया में तो स्पिनर अच्छे चलते हैं, तो उम्मीद है अश्विन और जडेजा से. राइट, मोहम्मद भाई चलिए, ऑल द वेरी बेस्ट एंड एंजॉय. Like and subscribe Eagle Media Works.